హలో గైస్, నిన్న క్లాస్లో అయితే మనం సెట్ అంటే ఏంది, ట్యూపుల్ అంటే ఏంది, స్ట్రింగ్ అంటే ఏంది, డిక్షనరీ అంటే ఏందో తెలుసుకున్నాము. ఈరోజు సెకండ్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మనం ఆపరేటర్స్ గురించి అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను పైథాన్ ఫోల్డర్లో డే 2 క్లాస్ అయితే నేనైతే క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే day2.py అని అయితే టైప్ చేయండి. అప్పుడు మనకి డే 2 క్లాస్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఫైన్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఆపరేటర్స్ గురించి అయితే మనమైతే డిస్కషన్ అయితే చేస్తున్నాము. అంతకన్నా ముందు ప్రింట్ అయితే ఇచ్చుకుందాం. ప్రింట్ ఇచ్చి ప్రింట్ వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ డే 2 అని అయితే రాస్తాను. నిన్న క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్స్ అయితే చేయమన్నాను. నేను ప్రతి కమెంట్ అయితే చూస్తాను. ఏమైనా డౌట్ వస్తే మీకు కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వెల్కమ్ టు లతీష్ వ్లాగ్స్ డే సెకండ్ క్లాస్ అని అయితే పెడతాను. వెల్కమ్ టు లతీష్ వ్లాగ్స్ డే సెకండ్ క్లాస్. ఓకేనా? ఫైన్. దీన్ని అయితే మనమైతే ప్రింట్ అయితే చేసాము. రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. వెల్కమ్ టు లతీష్ వీలక్స్ డే సెకండ్. ఓకే, ఫైన్. ఈరోజు మనం వచ్చే టాపిక్స్ ఏంటంటే ఆపరేటర్ అయితే మనమైతే డిస్కషన్ అయితే చేయబోతున్నాం. ఆపరేటర్స్లో చాలా టైప్స్ అయితే ఉంది. ఈరోజు మనం చూడబోయే ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, బిట్వైస్ ఆపరేటర్ 1 2 3 4 5 6 7 ఆపరేటర్స్ అయితే ఉంది. మనం దాంట్లో ఈరోజు వచ్చి 3 ఆపరేటర్స్ అయితే డిస్కషన్ చేయబోతాం. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ వరకు ఈరోజు క్లాస్ అయితే చెప్తాను. టుమారో క్లాస్ వచ్చి లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, బిట్వైస్ ఆపరేటర్ గురించి అయితే చెప్తాను. నేను ఇప్పుడు అనుకుంటే ఒకేసారి మొత్తం ఆపరేటర్స్ కూడా చెప్పేయగలుగుతాను. కాకపోతే అది మీకు అర్థం అవ్వాలి. మనం స్లోగా పోయినా నీట్గా ఒక స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే మీకైతే నేర్పిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏందో మీకైతే చూపిస్తాను. అంతకన్నా ముందు నేనైతే నోట్స్ అయితే రాసుకున్నాను. మీరు కూడా నోట్స్ అయితే రాసుకోండి. నేను చెప్పే టాపిక్ అంతా నోట్స్ రాసుకోండి. అలానే రివిజన్ చేయండి. 1 or 2 టైమ్స్ అయితే చేయండి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు వచ్చి ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం స్కూల్ టైంలో నేర్చుకుని ఉంటాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియన్, ఫ్లోర్ డివిజన్. ఇక్కడ మనము లాజిక్గా అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. అడిషన్ అంటే టూ నెంబర్స్ని యాడ్ చేయడం అంటే ఏంది, సబ్ట్రాక్షన్ చేయడం ఏందనేసి. దాన్ని మనం కొంచెం లాజిక్గా అయితే రాసుకుంటాం. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాం. ఫస్ట్ వచ్చి A = 4 అని అయితే నేనైతే తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ B = 2 అని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని అయితే మనము అడిషన్ అయితే చేస్తాం. స్టెప్ బై స్టెప్ వస్తాం. ఫస్ట్ పైన మనం ఏమి ఇచ్చాము, అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. దాన్ని పైన ఎలా ఉందో అలానే మీకు సింపుల్గా ఈజీగా అయితే నేను నేర్పిస్తాను. ఇప్పుడు ప్రింట్ అని అయితే రాసుకోవాలి. ప్రింట్ ఎందుకంటే మనకి రిజల్ట్ షో చేసేదానికి. ప్రింట్ ఓపెన్ బ్రాకెట్స్ అయితే ఇచ్చి దాని లోపల మనం ఏం చేస్తామంటే అడిషన్ అయితే చేస్తున్నాం. ఏ అడిషన్ చేస్తున్నాము? ఏ వాల్యూ బి వాల్యూ అంటే A+B అని అయితే టైప్ చేసేవాళ్ళనమాట. సారీ, అంతే అంతే, A+B అని అయితే టైప్ చేస్తే ఏమని వస్తుంది ప్రింట్ చూద్దాం ఒకసారి. చూడండి, 6 అని అయితే వచ్చింది. 4+2 అంటే ఏంది, 6 అనమాట. ఓకేనా? ఫైన్. ఇది ఈజీ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదే మనం ప్రింట్ సబ్ట్రాక్షన్ అయితే చేస్తాం. నేనైతే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. మీరైతే కాపీ అయితే పేస్ట్ అయితే చేయబోకండి. మీరు రాయండి. 1కి 2 3 సార్లు రాస్తే మీకు ఎక్కడ డౌట్ వస్తుందో అక్కడ మీకు తెలుస్తుంది. కాపీ పేస్ట్ చేస్తే మనకేం రాదనమాట. ఇప్పుడు ప్రింట్ నేను A-B అని అయితే రాశాను అనమాట. ఇప్పుడు 4లో 2 పోతే ఎంత, 2 అని అయితే వస్తుంది. ఓకేనా? పైన 6 వస్తుంది అడిషన్ చేస్తే, కింద వచ్చి 2 అని అయితే వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ అని అయితే ఉంది. X × Y అని అయితే ఉంది. X × Y అంటే X ప్లేస్లో మనం A పెట్టుకుంటాం, Y ప్లేస్లో మనం B పెట్టుకుంటాం. ఓకేనా? ప్రింట్ A-B దగ్గర A × B అని అయితే రాసుకుంటాం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 4 2 ఎంత, 8.
ఇక చూడండి మనకి 8 అని అయితే వచ్చేసింది. చిన్నప్పుడు మన మ్యాథ్స్ టీచర్ క్లాస్ ఇప్పుడు చెప్పేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సైన్ థీటా, కాట్ థీటా అని అయితే ఉంటది. అప్పట్లో a+b² అది వస్తానే ఇంకా చెప్పాల్సిందే మేము. దాని ఫార్ములా a² + b² + 2ab. అది మేమైతే ఎప్పుడు మర్చిపోలేము. ఆ రోజులంతా చాలా బాగుండేది. ఓకేనా? మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకునేటప్పుడు ఈజీ అని అయితే నేర్చుకోండి. ఎందుకంటే కష్టం అని అయితే నేర్చుకున్నారనుకోండి మీకు కష్టంగానైతే అనిపిస్తదనమాట. ఓకేనా? మీరు అలాగా కష్టం గాకుండా ఈజీగా అయితే నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే డివిజన్ అయితే ఇస్తున్నాం. దానికి ప్రింట్ అని అయితే ఇచ్చుకొని ఏ డివిజన్ సింబల్ అయితే మీ అందరికీ తెలుసనమాట. డివిజన్ సింబల్ బ్యాక్ స్లాష్ అయితే ఏంటి బ్యాక్ స్లాష్ వచ్చి బి అని అయితే ఇచ్చి ఇప్పుడైతే మనము దీని రిజల్ట్ అయితే చూస్తాం. 4/2 అంటే మనకి ఏమొస్తది 2.0 అని అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి 2.0 అయితే వచ్చింది మనకి. నాకెట్టంటే నాకు 0.0 రాకూడదు బ్రో. సింగిల్ వాల్యూయే రావాలి. పాయింట్ తర్వాత ఉండే నంబర్స్ రాకూడదు. పాయింట్ రాకూడదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లోర్ డివిజన్ అయితే యూజ్ చేయాలి. ఫ్లోర్ డివిజన్ అంటే ఏందంటే మనకు పాయింట్స్ వాల్యూ అంతా డిలీట్ చేసేసి రిమైనింగ్ వాల్యూ అయితే షో చేస్తది. దాన్నే ఫ్లోర్ డివిజన్ అయితే అంటారు. నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏ బ్యాక్ స్లాష్ బి కదా ఇంకో బ్యాక్ స్లాష్ బి అని అయితే వేసామనుకో ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. ఇంతకుముందు మనకు 2.0 అని అయితే వచ్చింది. ఇప్పుడు మనకు 2 అని అయితే వస్తుంది. చూడండి పాయింట్స్ అయితే ఉండవు అనమాట. డెసిమల్ పాయింట్స్ ఫ్లోటింగ్ పాయింట్స్ అవి ఏమి ఉండదు అనమాట. పాయింట్స్ అయితే ఉండదు. నార్మల్ వాల్యూ అయితే మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏమేమి చూసాము అడిషన్ చూసాము, సబ్ట్రాక్షన్ చూసాము, మల్టిప్లికేషన్ చూసాము, డివిజన్ చూసాము, ఫ్లోర్ డివిజన్ అయితే చూసాము. నెక్స్ట్ మనకు ఇంకేముంది మాడ్యులస్ ఉంది, ఎక్స్పోనెన్షన్ ఉంది. ఓకేనా? మాడ్యులస్ అంటే మీకు తెలిసిందే. అదేంటంటే చెప్తానండి. ఫస్ట్ ప్రింట్ అయితే చేసి ఏ మాడ్యులస్ అంటే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఆడింది 5లో ఉంది. ఓకే, /5 అని రాసాను, సారీ. బి ఏం లేదు మనకి 4/2 అయితే డివిజన్ చేసి రిమైండర్ వాల్యూ ఎంత వస్తుందో అదే మాడ్యులస్ అంటారు. మాడ్యులస్ ఎంత మనకి 0 అని అయితే వస్తుంది. చూడండి 2 2 4 కదా, కింద రిమైండర్ 0 అని అయితే ఉంటుంది. ఓకేనా? అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లాస్ట్ మిగిలింది వచ్చి ఎక్స్పోనెన్షన్. ప్రింట్ ఏ ఎక్స్పోనెన్షన్ అంటే డబుల్ స్టార్ అయితే ఏమండి $బి అని అయితే అండి. ఇది వచ్చి ఎలా చెప్పను మీకు. ఆ, ఓకే, నేను మీకు ఇక్కడ కింద అయితే చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ వాల్యూ ఏముంది 4 అని అయితే ఉంది. 4 స్టార్ స్టార్ 4 స్టార్ స్టార్ 2 అని అయితే ఉంది. ఓకేనా? 4ని డబుల్ చేస్తుంది అంటే 4 4 4 అంటే మనకి ఏం వస్తుంది ఆన్సర్ 16 అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 4 4 ఎంత 16, అదే నాకు తెలిసి వస్తుంది. చూడండి ఇదో 4 4 16. ఇది వచ్చి మాడ్యులస్, ఇది వచ్చి ఎక్స్పోనెన్షియల్. ఓకేనా? ఇది వచ్చి డివిజన్ 2.0 అనేది డివిజన్, 2 అనేది ఫ్లోర్ డివిజన్, 4 + 2 వచ్చి 6 అడిషన్, 4 - 2 అనేది సబ్ట్రాక్షన్, 4 2 8 మల్టిప్లికేషన్. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మనకి అడిషన్ అర్థమెటిక్ ఆపరేషన్ అయితే అయిపోయింది. ఇది కొంచెం మనం లాజిక్ అయితే యూస్ చేసి అయితే ఒక చిన్న లాజిక్ అయితే యూస్ చేస్తాము. ఓకేనా? లాజిక్ అంటే మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఈజీగా ఉంటుంది. సింపుల్గా నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సబ్జెక్ట్ మార్క్స్ గురించి అయితే మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. అప్పుడే మీకు ఇక్కడ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు తెలుగులో మనకి ఒక 75 వచ్చింది అనుకుందాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ తీసుకుందాం. ఓకేనా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా తీసుకుందాం సరే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే తీసుకుంటాం. ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ అదే దగ్గర ఉంటుంది మనకి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. కాబట్టి మనం ఫస్ట్ తెలుగు తీసుకున్నాం, తర్వాత హిందీ అయితే తీసుకున్నాం. హిందీలో మనకి ఒక 65 వచ్చింది అనుకుందాం. ఓకేనా?
ఇంగ్లీష్లో ఒక మనకి ఒక 82 వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ మూడు సబ్జెక్ట్ని మనం అయితే టోటల్ చేసుకుంటాం, అంటే యాడ్ చేసుకుందాం. యాడ్ ఎలా చేయాలి? తెలుగు, చూడండి పైన మనం క్యాప్స్ లెటర్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ కింద మనం క్యాప్స్ లెటర్ వేయాలి. పైన ఎలా ఇస్తామో అలా వేయాలి, లేదంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. తెలుగు, హిందీ, HINDI హిందీ. నెక్స్ట్ ఏం రాసుకున్నాము? ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని అయితే తీసుకున్నాము. ఇప్పుడు తెలుగు ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మనకి ఇది ఆన్సర్ అయితే వచ్చేదన్నమాట. ఎందుకు రాదంటే నేను స్టార్టింగ్ డే 1 క్లాస్ చెప్పాను, మనం ఏం రాసుకున్నా ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకోవాలనేసి. దీనికి మనం వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాం అంటే టోటల్ అనేసి అయితే ఇచ్చుకున్నాం. TOTAL టోటల్. అంటే ఈ టోటల్లో మనకి ఏముందంటే తెలుగు మార్క్స్ ఉంది, హిందీ మార్క్స్ ఉంది, ఇంగ్లీష్ మార్క్స్ ఉంది. ఈ 3 మార్క్స్ మనకి యాడ్ చేసి టోటల్ అయితే స్టోర్ అవుతుంది, ఓకేనా. దీని స్టోర్ అయితే అయింది. ఈ స్టోర్ని మనం ఎలా రిజల్ట్గా చూపిస్తాం అంటే ప్రింట్ స్టేట్మెంట్. నిన్న మీకు చెప్పినట్టు ప్రింట్లో అయితే మనము రిజల్ట్ అయితే చూడొచ్చు. ప్రింట్ లోపల TOTAL పైన ఎలా ఇచ్చామో అలానే. ఈ టోటల్ ఏంది? వేరియబుల్ నేమ్. ఇప్పుడు నేనైతే టోటల్ అయితే కొడతాను చూడండి. ఇప్పుడు నాకు 75 ప్లస్ 65 ప్లస్ 82 ఈ 3 మార్క్స్ టోటల్ కనుక్కొని నాకు ప్రింట్ అయితే ఇస్తుంది. 222 మార్క్స్ అయితే వచ్చింది. ఈ 222 మార్క్స్కి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది పైన కింద మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రింట్ పక్కన నేను ఏం చేస్తానంటే డబుల్ కొటేషన్లో పెట్టి దీని లోపల 3 సబ్జెక్ట్స్ టోటల్ మీకు అర్థమయ్యేదానికి నేను రాసుకుంటాను. ఇది రాసుకోకపోయినా పర్లేదు. 3 సబ్జెక్ట్స్ టోటల్ అని రాసి డబుల్ కొటేషన్లో రాసి కమా అయితే పెట్టేసి టోటల్ని ఈ లాస్ట్ అయితే చెప్పాను. ఈ టోటల్ వచ్చి ఎక్కడిదంటే ఈ వేరియబుల్ నేమ్ అనమాట ఈ టోటల్ది, ఓకేనా. ఇది నేను లోపల ఎందుకు రాసుకున్నానంటే మీకు అర్థం అవడానికి 3 సబ్జెక్ట్ టోటల్ మార్క్స్ ఈ 22 అని అర్థం అవడానికి నేను ఇలా రాసుకున్నాను. ఇది వచ్చి మనము రిజల్ట్ అయితే మీకు ఇంకా బాగా అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 3 సబ్జెక్ట్ టోటల్ సెమీకోలన్ 7 వరకు ఆ 3 సబ్జెక్ట్ టోటల్ 222 మార్క్స్ అయితే వచ్చింది, ఓకేనా. మీరు ఈ స్ట్రింగ్ లోపల ఇచ్చుకొని సెమీకోలన్ పెట్టి కమా పెడితే దీని లోపల మీరు ఏమి ఇచ్చుకున్నా అది మీకు అవుట్పుట్లో అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, 3 సబ్జెక్ట్స్ ఇచ్చేసి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టోటల్ అని పెట్టాను అనుకోండి. ఇక్కడ మనకు అవుట్పుట్లో సబ్జెక్ట్ టోటల్ ఈక్వల్ టు 222 అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చి పర్సంటేజ్ అయితే కనుక్కుందాం. పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు. టోటల్ డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సబ్జెక్ట్స్ ఉంది కాబట్టి టోటల్ డివైడెడ్ బై 3 కొట్టామనుకోండి మనకి పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. టోటల్ డివైడెడ్ బై 3, ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ అయితే రాదు. ఎందుకు రాదు? మనము టోటల్ డివైడెడ్ బై 3 అని కొట్టేస్తే రాదనమాట. ఇది ఒకటి వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. దీనికి నేను ఏం నేమ్ ఇచ్చుకుంటున్నా అంటే పర్సంటేజ్ అని అయితే నేమ్ అయితే ఇచ్చుకుంటున్నా. వేరియబుల్ నేమ్ మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. పర్సంటేజ్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టోటల్ డివైడెడ్ బై 3 దీంట్లో ఉండే మార్క్స్ అన్నీ ఈ పర్సంటేజ్లో స్టోర్ అయిపోతాయి. ఈ 222 అయితే వచ్చింది కదా, 222 డివైడెడ్ బై 3 వచ్చే ఆన్సర్ పర్సంటేజ్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ పర్సంటేజ్ని నేనైతే ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సంటేజ్, ఓకేనా. ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది, ఎందుకంటే అక్కడ పైన క్యాపిటల్స్ పి ఇచ్చాం, ఇక్కడ స్మాల్ పి అయితే ఇచ్చాం. క్యాప్స్ పి, స్మాల్స్ పి, ఓకే. ఇక్కడ చూడండి 3 సబ్జెక్ట్ని అయితే మనకి డివైడెడ్ చేసి 74.0 అయితే ఇచ్చింది. ఇప్పుడు మనకి 0.0 అయితే రాకూడదు. పైన అయితే చూసాం కదా, ఈ 0.0 రాకుండా ఉండాలంటే మనం ఫ్లోర్ డివిజన్ అయితే యూజ్ చేస్తాం. అక్కడ ఏం చేస్తాము, టోటల్ దగ్గర ఒక స్లాష్ ఉంది కదా, ఇంకో స్లాష్ ఇచ్చామనుకోండి అది ఫ్లోర్ డివిజన్. ఆ పాయింట్ వాల్యూ ఎక్కేసి 74 అయితే మనకి చూపిస్తుంది, ఓకేనా. 74 అయితే చూపించింది. దీన్ని మనం కొంచెం మనకి చూసేదానికి అర్థమయ్యేదానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది మీ ఇష్టం, ఇది రాసుకున్నా రాసుకోకపోయినా అదేం ప్రాబ్లం లేదు. నేను మీకు అర్థమయ్యేదానికి దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్ లోపల డబుల్ కొటేషన్ పెట్టి
పర్సంటేజ్. ఎందుకంటే ఆన్సర్ మనకి పర్సంటేజ్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెమీ కోలన్ పెట్టి డబుల్ కొటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత కమ్మ అయితే వేయండి. కమ్మ ఇచ్చిన తర్వాత దీన్ని కొంచెం పక్కకు లాగండి. లాగకపోయినా పర్లేదు. ఇప్పుడు పర్సంటేజ్ అని నీట్గా మనకి 74 అని అయితే చూపిస్తుంది చూడండి. పర్సంటేజ్ 74 అని అయితే చూపించింది. ఓకేనా, ఇక్కడికి అడిషన్ ఎలా చేయాలి, పర్సంటేజ్ ఎలా చేయాలి, అడిషన్ అంటే ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకైతే నేను పైన అయితే చూపించాను. దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే కూడా మీకైతే ఈజీగా అయితే చూపించాను. ఇక్కడతో అర్థమెటిక్ ఆపరేషన్ కంప్లీటెడ్ అనమాట. కాకపోతే అర్థమెటిక్ ఆపరేషన్లో అడిషన్కి మల్టిప్లికేషన్కి ఒక 2 రూల్ ఉంది. ఒక సెపరేట్ రూల్ అయితే తీసుకునొచ్చును. అది కూడా మీకైతే చెప్తాను. డెడ్ ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ. ఈజీ అనుకునే మనం అనుకోవాలి. ఎందుకంటే నేను ఈజీగానే చెప్పిస్తాను. మీకు అర్థమవుతుంది. మైండ్‌లో మీరు ఈజీ అని అయితే అనుకోండి. అప్పుడే మీకు ఎంత పెద్ద కష్టమైనా ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు అడిషన్‌కి కొత్త రూల్ ఏందంటే చూపిస్తాను చూడండి. బ్యాక్ స్లాష్ ఇచ్చి అయితే రాయండి. ఎందుకంటే ఇది అప్పుడు మనకి ఎర్రర్‌గా అయితే కనిపియదనమాట. థియరీ అంతా నేను మీకు బ్యాక్ స్లాష్ అయితే ఇస్తున్నాను. అడిషన్ రూల్ ఏందంటే ఫస్ట్ 2 రూల్స్ 3 రూల్స్ ఉన్నది. మీకు ఈజీగా అయితే చెప్తాను. ఎస్వి ప్లస్ ఎస్వి అంటే ఏందంటే ఎస్వి అంటే సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూని మనం అడిషన్ చేయొచ్చు. అది ఎలానో మీకైతే చూపిస్తాను చూడండి. 20 ప్లస్ 24 దీన్ని వచ్చి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఏమని డేటా అని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, దీనికి ప్రింట్ లోపల డేటా అని అయితే ఇచ్చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి 44 అయితే ఉంది. ఒక సింగిల్ వాల్యూని ఇంకో సింగిల్ వాల్యూని మనం అడిషన్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే సివి ప్లస్ సివి అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ప్లస్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఇంకో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని మనం అడిషన్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఎలానో నేను మీకైతే చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే వచ్చిన ఆన్సర్ని కన్కాడినేషన్. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో ఆడతారు. కన్కాడినేషన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వేరియబుల్ని యాడ్ చేయడం కన్కాడినేషన్ అంటారు. కన్కాడినేషన్ అంటే పక్క పక్కన వస్తుంది ఆన్సర్. మనకి ఇప్పుడు పైన చూడండి 20 ప్లస్ 24 అని అయితే ఇచ్చాం కదా. అది వచ్చి మనకి ఏమని వచ్చింది ఆన్సర్ 44 అని అయితే వచ్చింది. ఓకేనా, 44 వచ్చింది. అదే కన్కాడినేషన్లో ఎలా వస్తుంది తెలుసా, 20 ప్లస్ 24 అని ఇచ్చాం అనుకో 20 24 అని వస్తుంది. పక్క పక్కన వస్తుంది. దాన్నే కన్కాడినేషన్ అయితే అంటాం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఏ అనే వేరియబుల్లో వెల్కమ్ అనేసి అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఇది కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. స్ట్రింగ్లో అయితే నేనైతే స్టోర్ చేసుకున్నా. స్ట్రింగ్ అంటే ఏంది, డబల్ కొటేషన్లో అయితే స్టోర్ చేసుకోవడం. ఓకేనా, నేను ఎందుకు మీకు అన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడానికి. బి అనే వేరియబుల్ నేమ్ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఈక్వల్ టు అయితే యూస్ చేసి డబల్ కొటేషన్ ఇక్కడ లతీష్ అని అయితే ఇస్తున్నా. నేను చెప్పాను కదా పైన 20 24 అని రాస్తే కింద 20 24 అని అయితే వస్తుందని అయితే చెప్పాను కదా. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఎలాగైతే యాడ్ చేస్తుందో సింపుల్గా మీకు చూపిస్తాను చూడండి. ప్రింట్ అని రాసి ఏ ప్లస్ బి రిజల్ట్ అయితే చూపిస్తాను. రిజల్ట్ ఏమొస్తుందంటే పక్క పక్కన వస్తుంది. అంటే వెల్కమ్ లతీష్. మీకు ముందుగా ఆన్సర్ చెప్పి నేను రిజల్ట్ అయితే చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమయ్యేదానికి వెల్కమ్ లతీష్. ఓకేనా, పక్క పక్కన వస్తుంది. దీన్నే కన్కాడినేషన్ అంటాము. ఇది మీకు కొంచెం అర్థం అవడానికి నేనేం చేస్తానంటే ఈజీగా సేమ్ ఇందా చూపించినట్టే డబుల్ కొటేషన్లో కన్కాడినేషన్ సిఓఎన్ సిఏ
DINATION. ఒకవేళ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ సబ్జెక్ట్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. ఓకేనా? కన్కాడినేషన్ వచ్చిన ఆన్సర్ మనకి కన్కాడినేషన్లో అయితే చూపిస్తుంది. ఇది మీకు అర్థం అవడానికి నేను రాసుకున్నాను. ఇది రాయాల్సిన అవసరం ఏం లేదు. రాసినా మంచిదే, మీకే బాగా అర్థం అవుతుంది. అంటే ఎక్కడున్నాం అనేసి మనకైతే తెలుస్తుంది. ఎక్కడ మనం కోడ్ చేస్తున్నాము, ఓహో పలానా దగ్గర ఉన్నాం అనేసి మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను కన్కాడినేషన్ A+B అని కొడితే వెల్కమ్ లతీష్ అని అయితే వచ్చింది. చూడండి, కన్కాడినేషన్ సెమీకోలన్ వెల్కమ్ లతీష్ అని అయితే వచ్చింది. నేను ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చానంటే, మీరు ఇప్పుడు పక్కనే అనుకో, ఏంది ఏదో కొత్తగా ఉందని అయితే అనుకుంటారు. అందుకని మీకు అర్థం అవడానికి కన్కాడినేషన్ కమ్మ పక్కన అయితే మీరు పక్కన రాయొచ్చు, దూరంగా రాయొచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే పక్కన ఉంటేనే బాగుంటుంది, దూరంగా అయితే ఉండకూడదు. నేను మీకు అర్థం అవడానికి కొంచెం దూరంగా అయితే పెట్టాను. ఓకే, ఇక్కడికి మీకు అయితే అర్థం అయిపోయింది. అడిషన్లో రూల్స్ ఏంటంటే, సింగిల్ వాల్యూని మనం అడిషన్ చేయొచ్చు. అంటే ఇంటీజర్స్ని అడిషన్ అయితే చేసుకోవచ్చు. ఇంటీజర్స్ అంటే ఏంది? నెంబర్స్. ఓకేనా? ఫైన్. సివి అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంది? వర్డ్స్ అనమాట. వర్డ్స్ని వెల్కమ్ లతీష్, హాయ్, హాయ్ ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, అదన్నీ మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. మూడో రూల్ అయితే ఒకటి ఉంది బ్రో. అదే ఏంటంటే ఎస్వి ప్లస్ సివి. అంటే ఏంది? ఎస్వి అంటే ఏంది? సింగిల్ వాల్యూ. సివి అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ వేరియబుల్. ఎస్విని సివిని మనము ప్రింట్ అయితే చేయలేం, ఎర్రర్ అయితే వస్తుంది. అంటే అడిషన్ అయితే చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను చూడండి. సివిలో నేను ఏం రాసుకుంటాను? A=6 అని అయితే రాసుకుంటాను. A=6. B=పైథాన్ అని అయితే రాసుకుంటాను. అబ్బా, మనం వచ్చి కింద అయితే ప్రింట్ అయితే చేస్తాం. ప్రింట్ A+B. కన్కాడినేషన్ అంటే ఏం జరిగి ఉంటుంది? 6 పైథాన్ అని పక్కన అయితే వచ్చి ఉంటుంది. కాకపోతే ఇదేంది? ఇది ఎస్వి ప్లస్ సివి అంటే సింగిల్ వేరియబుల్ ప్లస్ కలెక్షన్ వాల్యూస్. సింగిల్ వేరియబుల్ కాదు, సింగిల్ వాల్యూస్ ప్లస్ కలెక్షన్ వాల్యూస్కి మనం అయితే అడిషన్ అయితే చేయలేము. మనం చూడండి, లైన్ నెంబర్ 61 ఎర్రర్ అని అయితే వచ్చింది. ప్రింట్ A+B టైప్ ఎర్రర్. ఇక్కడ చూడండి, టైప్ ఎర్రర్ అన్సపోర్టెడ్. ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటా. టైప్ ఎర్రర్ చూడండి, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఎస్ ఫార్ ప్లస్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. ఇక్కడే చెప్పేసింది చూడండి. లైన్ నెంబర్ ఎన్నో లైన్ అయితే మనకి చెప్పింది? ఒకసారి మళ్ళీ చూద్దాం. లైన్ నెంబర్ 61 అన్సపోర్టెడ్. ఓకేనా? ఈజీగా ఉంది కదా? 61 అనే లైన్ ప్రింట్ A+B అంటే ఇది సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా? ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ వాల్యూని అయితే యాడ్ చేయగలుగుతాము. కలెక్షన్ వాల్యూస్ అయితే యాడ్ చేయగలుగుతాము. అదే సింగిల్ వాల్యూస్ని కలెక్షన్ వాల్యూస్ని అయితే యాడ్ చేయలేము. ఇదే దీని రూల్ అనమాట. నెక్స్ట్ దీంట్లో మల్టిప్లికేషన్ కూడా ఒక రూల్ అయితే ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఈజీగానే ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫైన్. మల్టిప్లికేషన్ రూల్ చాలా ఈజీనే బ్రో, ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఆ, అనుకోండి, ఈజీ అయితే మీకు కూడా అర్థమైపోతుంది. దీంట్లో ఏంటంటే రూల్స్ ఎస్వి సేమ్ సేమ్ అని ఏం లేదు, చూపిస్తాను నేను. ఎస్వి ఎస్వి అంటే ఏంది? సింగిల్ వాల్యూ. ఎస్వి అంటే ఏంది? సింగిల్ వాల్యూ. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ వాల్యూని మనము మల్టిప్లికేషన్ అయితే చేసుకోగలుగుతాము. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేనైతే మీకైతే చూపించేస్తాను. A=3, B=2. 3 2 జార్ ఎంత? ఎస్, కరెక్ట్. 3 2 జార్ ఎంత అండి? 6. కరెక్టే కదండి? A×B. ఫైన్. ఇప్పుడు మనం వచ్చి రిజల్ట్ అయితే చూడబోతాం. A×B 6 అని అయితే వచ్చేసింది. రైట్ రైట్. నెక్స్ట్ ఏం చేద్దాము? ఇది వచ్చి ఒక రూల్ అనమాట. సెకండ్ రూల్, దీంట్లో రెండు రూల్స్ ఉంది. వన్, సింగిల్ వాల్యూని మల్టిప్లికేషన్ అయితే చేస్తాము. ఇంకో సింగిల్ వాల్యూని ఇంటూ
కలెక్షన్ వాల్యూస్ పైన ఏం జరిగింది, సింగిల్ వాల్యూ కలెక్షన్ వాల్యూ నాట్ సపోర్టెడ్, కానీ ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఎలా సపోర్ట్ చేస్తుంది, అడిషన్గా సపోర్ట్ చేయదు, మల్టిప్లికేషన్లో అయితే సపోర్ట్ చేస్తుంది. అది ఎలానో కూడా మీకైతే నేను ఈజీగా అయితే చూపిస్తాను. ఎలానో చూడండి. ఏ ఈక్వల్ టు 3 అని అయితే నేను తీసుకున్నాను. ఓకేనా, 3. ఓకే, బి ఈక్వల్ టు పైథాన్ PYTHON. పైన ఇదే రాస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను కింద రాశాను ప్రింట్ ఏ ఏ ఇంటూ బి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రీప్లికేషన్ అయితే జరుగుతుంది. అంటే పైథాను 3 సార్లు అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, 3 పైథాన్ కాబట్టి పైథాన్ 1, పైథాన్ 2, పైథాన్ 3, 3 సార్లు పైథాన్ 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 అని అయితే వచ్చింది. దీన్ని మనం ఏమంటాం అంటే రీప్లికేషన్ అని అయితే అంటాం. ఓకేనా, దీని పేరు ఏంటంటే పైన సింగిల్ వాల్యూ పైన కలెక్షన్ వాల్యూని ఏమంటాము కన్కాడినేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది, సింగిల్ వాల్యూ కలెక్షన్ వాల్యూని ఏమంటామంటే కన్కాడినేషన్ అంతే అర్థం అంటాము. దీన్ని మీకు అర్థమయ్యేదానికి నేను లోపల అయితే కన్కాడినేషన్ అని అయితే రాసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, రాసుకున్నా రాసుకోకపోయినా పర్లేదు. కాకపోతే మీకు అర్థమయ్యేదానికి ఈజీగా ఉండేదానికి నేనైతే రాసుకుంటాను. రీప్లికేషన్ అని అయితే రాసుకొని సెమీకోలన్ అయితే పెట్టుకొని కామా అయితే పెట్టుకొని ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి రీప్లికేషన్ అని అయితే వచ్చింది. పైథాన్ 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 3 సార్లు పైథాన్ అయితే వచ్చేసింది. ఓకే ఫైన్. మల్టిప్లికేషన్లో 2 రూల్స్ అయితే ఉంది. సింగిల్ వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతాము, సింగిల్ వాల్యూని కలెక్షన్ వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ అయితే చేయగలుగుతాం. ఓకే, ఇక్కడికైతే మనం ఏమేమి ఆపరేటర్స్ చూసాము. అర్థమెటిక్ ఆపరేటర్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ చాలా ఈజీ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్ అయితే మీకోసం నేను ఇక్కడ నేను ఏం చేయడం మర్చిపోయానంటే ఇక్కడ రాశాను సింబల్స్. ఓకే, నేను ఇది రాయలేదేమో అనుకున్నాను. అడిషన్ సబ్ట్రాక్షన్ నేను నోట్స్ రాసుకున్నాను, మళ్ళీ అదే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను, రాసుకున్నాను. ఓకే, ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఫైన్. ఇక్కడ చూడండి మనకి ఏమేమి వస్తుందంటే అసైన్మెంట్ ఆపరేటర్లో ఫైన్. ఇక్కడైతే మనమైతే అసైన్మెంట్ ఆపరేటర్ అయితే తీసుకున్నాం. వాటి ఎగ్జాంపుల్స్ కూడా అయితే మీకు అయితే చూపిస్తాను. దీన్ని మనం ఎగ్జాంపుల్గా రాస్తే మీకు అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అసైన్మెంట్ ఆపరేటర్లో నార్మల్గా మనం ఎలా రాస్తామంటే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఎలా రాసుకుంటాము, A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఏం చేస్తాము, C ఈక్వల్ టు A ప్లస్ B అని అయితే రాసుకుంటాం. C ఈక్వల్ టు A ప్లస్ B అని అయితే రాసుకుంటే మనకేం వస్తుంది ఆన్సరు, ప్రింట్ చేస్తే A ప్లస్ బిని యాడ్ చేసి మనకి C అయితే వాల్యూ అయితే ఇస్తుంది. ఇది మన అందరికీ తెలిసిందే, 10 అని అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకి 10 అని అయితే వచ్చింది. కాకపోతే అసైన్మెంట్ ఆపరేటర్లో కొంచెం లాజిక్గా అయితే మనం రాస్తామన్నమాట కోడ్, అంతే డిఫరెన్స్ దానికి దీనికి. ఇది వచ్చి ఇప్పుడు మీకు చూపించింది వచ్చి నార్మల్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది కొంచెం స్పెషల్ అనమాట. అంటే కొంచెం లాజిక్గా అయితే రాసుకుందాం. A ఈక్వల్ టు 5. ఓకేనా, లేదంటే A ఈక్వల్ టు 10 అని అయితే రాసుకుంటాము. సరే, మీకోసం A ఈక్వల్ టు 20 అని అయితే రాసుకున్నాను. B ఈక్వల్ టు 10 అని అయితే రాసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఎలా యాడ్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్లో ఇక్కడ మీకు పైన చూపించాను చూడండి, ప్లస్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి ఇలానే సేమ్ మనము రాసుకుంటాం అనమాట. దీన్ని కొంచెం లాజిక్గా అయితే రాసుకుంటాము. ఏ ఏ అని అయితే రాసుకున్నాము. ఏ ప్లస్ అంటే యాడ్ చేస్తాం, ప్లస్ ఈక్వల్ టు బి అని అయితే మనము
అసైన్మెంట్ ఆపరేటర్లో అయితే రాస్తాము. ఇది కొంచెం లాజిక్గా అయితే ఉంటుంది. ఏ ప్లస్ ఈక్వల్ టు బి రాసిన ఒకటే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాసిన ఒకటే. అది కొంచెం లాజిక్గా రాయడానికి ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని అయితే రాసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఏ అని అయితే ఇచ్చుకుందాం. ప్రింట్ వచ్చి ఏ అని అయితే ఇచ్చుకుందాము. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. 10 + 20 ఎంత? 30 వచ్చిందా? సేమ్ అంతే. పైన మనం వచ్చి 5 + 5ని 10 అయితే ఎలా రాసామో ఇది వచ్చి నార్మల్ మనం ఎప్పుడు చూసే మెథడ్ అనమాట. కాబట్టి ఇది కొంచెం లాజిక్గా అయితే రాసాము. ఏ బి వాల్యూని ప్లస్ ఆర్ ఈక్వల్ టు అని రాసి లోపల అడిషన్ చేసి ప్రింట్ ఏ అయితే మనం వాల్యూ అయితే తీసుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం మైనస్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ కూడా ఈజీనే. ఒక్క లాజిక్ తెలిస్తే చాలు మీరు అన్ని లాజిక్ అయితే ఈజీగా అయితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చేస్తారు? ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 10. ఏ ప్లస్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మైనస్ అని పెట్టండి. 20 - 10 ఎంత వస్తుంది? మనకి 10 అయినా వస్తుంది. నేను ఏ మైనస్ ఈక్వల్ టు బి వచ్చిన ఆన్సర్ ఏలో అయితే స్టోర్ అవుతుంది. అది మనం ప్రింట్ ఏ అయితే ఇచ్చుకున్నాము. ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ ఎంత వస్తుందో 10 అయితే వచ్చింది. ఓకేనా? 10 అయితే మనకి వచ్చేసింది ఆన్సర్. ఇక్కడతో మనము అడిషన్ అయితే చేసాము, సబ్ట్రాక్షన్ అయితే చేసాము. ఇంకంతే. సేమ్ అంతా ఇలాగే ఉంటుంది. ఒక్క రో కూడా ఏం మారదనమాట. ఒక్క లాజిక్ తెలిస్తే మీరు అన్ని లాజిక్ అయితే ఈజీగా అయితే రాసేస్తారు. ఇక్కడ ఏం జరిగింది? నేను ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే యూజ్ చేస్తాను. ఏ ఇంటూ బి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 20 × 10 ఎంత? 200 అయితే వస్తుంది. చూడండి 200 అయితే వచ్చింది. ఓకేనా? మీకు ఇక్కడ నేను ఏం నేర్పించాను? అడిషన్ అంటే ఏంది, సబ్ట్రాక్షన్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ అంటే ఏంది. ఏడు వరకు అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకంతే. ఇక నేను ఇంకా నార్మల్గా డివిజన్ ఎలా చేయాలి, మాడ్యులస్ అంటే ఎలా చేయాలి, ఎక్స్పోనెన్షియల్ ఎలా చేయాలి, ఫ్లోర్ డివిజన్ ఎలా చేయాలి, ఇదంతా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఇక్కడ ఏ స్టార్ ప్లేస్లో డివిజన్ సింబల్ వేసేయండి. డివిజన్ని ప్రింట్ ఏలో అయితే వస్తుంది. కావాలంటే మీకైతే నేను అదైతే రాసి చూపిస్తాను. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అనుకుందాం, బి ఈక్వల్ టు 2 అని అయితే అనుకుంటాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఏ డివిజన్ ఈక్వల్ టు బి. ఓకేనా? ప్రింట్ ఏ. రిమైనింగ్ మీరు చేయండి. రిమైనింగ్ కూడా ఈజీ. అది మీకు డౌట్ ఉంటే పైన ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ని యూస్ చేసుకొని ఆ ప్లేస్లో అయితే మీరు అయితే కొంచెం చేంజ్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ 2/10 అంతా 2 5 ఆర్ 10. ఓకేనా? 5 అయితే వచ్చింది. ఒకవేళ మీ ఫ్లోర్ డివిజన్ కావాలంటే అంటే పాయింట్స్ వద్దనుకుంటే మీరు ఇక్కడ డబుల్ బ్యాక్ స్లాష్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే పాయింట్ వాల్యూ అయితే ఎగిరిపోతుంది. ఏడుకి మనకి అర్థమెటిక్ ఆపరేటర్ కంప్లీట్ అయితే అయిపోయింది. సారీ, అసైన్మెంట్ ఆపరేటర్ కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకేముంది? నెక్స్ట్ మనకు వచ్చి కంపారిజన్ ఆపరేటర్. ఇదే లాస్ట్ ఆపరేటర్ అనమాట. అంటే ఈ రోజు క్లాస్లో, రేపు క్లాస్లో రిమైనింగ్ 3 అయితే మనం రేపు అయితే చూడబోతాము. కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్ ఎలా ఉంటుందో కూడా మీకైతే నేనైతే నోట్స్ అయితే తీసుకున్నాను. కంపారిజన్ ఆపరేటర్ అని రాస్తే అసైన్మెంట్ ఆపరేటర్ అయితే వచ్చింది. అంటే మనకు పైన కాపీ అయితే అవ్వలేదు, దాన్ని మనం అయితే కాపీ చేసుకున్నాము. కాపీ అయితే చేసుకున్నాము. ఓకే, నా కంపారిజన్ ఆపరేటర్లో కాపీ అయితే చేసుకున్నాము. ఇప్పుడు దీని రూల్ ఎలానో మనం నోట్స్లో అయితే రాసుకున్నాము. అదైతే మీకైతే చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అంతే సేమ్. చిన్న చిన్న లాజిక్స్ అప్లై చేస్తాం అంతే. ఇది కూడా ఈజీగా అయితే ఉంటుంది. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటంటే కంపేరింగ్ ది టూ వాల్యూస్ అండ్ రిటర్న్ ది బులియన్ వాల్యూస్. కంపేర్ ది టూ వాల్యూస్ అండ్ రిటర్న్ ది బూలియన్ వాల్యూస్. బూలియన్ డేటా టైప్స్ అంటే ఏంది?
నిన్న మన క్లాస్లో చెప్పుకున్నాం ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి. ఇక్కడ బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి నిన్న చెప్పుకున్నాం కదా. ట్రూ అంటే 1 అనేది ఉంటుంది, ఫాల్స్ అయితే 0 అనేది ఉంటుంది. బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనకి టూ వాల్యూస్ని కంపేర్ చేసి వచ్చిన ఆన్సర్ మనకి బూలియన్లో అయితే చూపిస్తుంది. ట్రూ అంటే ట్రూ అని చూపిస్తుంది, ఫాల్స్ అంటే ఫాల్స్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అయిపోతుంది. A=4, ఓకేనా. B=3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ పైన మనకి ఏముంది ఫార్ములా చూడండి, ఈక్వల్ టు అనేది ఉంది. అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని అయితే అడుగుతాను. ఏ బి ఈక్వల్ అని అడుగుతాను. అంటే ఏలో ఉన్న 4 బిలో ఉన్న 3 రెండు ఈక్వలా అంటే అది ఈక్వల్ అయితే ట్రూ అని వస్తుంది, ఈక్వల్ కాదంటే ఫాల్స్ అని అయితే వస్తుంది. మీరు చెప్పండి, ఏ ఈక్వల్ టు బి ట్రూవా ఫాల్సా? ఓకేనా, మీకు ఇప్పుడు ఆన్సర్ అయితే అర్థమైంది అనుకుంటా. ఏం లేదు, ఏలో 4 ఉంది, బిలో 3 ఉంది. 4 3 ఒకటే కాదు, 4 4 ఉంటే ఒకటి, 4 3 అంటే కాదనమాట. అప్పుడు మనకి ఇది ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఫాల్స్ అనేది వచ్చింది అంటే 4 3 ఒకటి కాదు. అదే మనం ఏం చేస్తామంటే దాని కింద సెకండ్ స్టెప్ అయితే ఉంది, దాన్ని చూడండి. ఏముంది సెకండ్ స్టెప్? నాట్ ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సింబల్ అయితే మార్చేద్దాం. సింబల్ మార్చేసి నాట్ ఈక్వల్ టు సింబల్ అయితే యూస్ చేస్తాం. 1 దగ్గర అయితే ఉంటుంది నాట్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఏ వచ్చి 4 బి వచ్చి 3 నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ అంటే 4 3 ఒకటి కాదనమాట. అప్పుడు మనకి ట్రూ అని అయితే వస్తుంది. ఓకేనా, ట్రూ అని అయితే వచ్చింది. ఈజీగానే ఉంది కదా, నేను చెప్పాను కదా మీకు ఈజీగానే ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేసి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ గ్రేటర్ దెన్ బి, ప్రింట్ గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇప్పుడు మీకు ఏం వస్తారు ఆన్సర్ అయితే చెప్పండి. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే 3 కంటే 4 పెద్దదా కాదా అని అయితే మనల్ని అయితే అడుగుతుంది. 3 కంటే 4 పెద్దదే కాబట్టి మనకి రిజల్ట్లో ఏమని వస్తుంది, ట్రూ అని అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఎలా ప్రింట్ చేయాలో మీకు అయితే చూపిస్తాం. అంతకన్నా ముందు ఇక్కడ మనము ప్రింట్ ఇచ్చుకొని ప్రింట్ లోపల స్ట్రింగ్లో వెల్కమ్ అని అయితే ఇచ్చుకుంటున్నాను. వెల్కమ్ ఎందుకు ఇచ్చుకుంటాను అంటే ఈ ఆన్సర్కి కింద ఆన్సర్కి కన్ఫ్యూజన్ రాకుండా ఉండేదానికి మనము ప్రింట్ అయితే ఇచ్చుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రింట్ వెల్కమ్ అని అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనము A=4 అని అయితే తీసుకున్నాం, ఒకే వాల్యూ అయితే తీసుకుంటాం. అప్పుడే మనకి కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. A=4. దీన్ని నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అని అయితే తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, 4 కంటే 4 పెద్దదా అని అడుగుతుంది. 4 కంటే 4 పెద్దది కాదు కదా, 4 4 ఒకటే వాల్యూ కాబట్టి మనకి ఫాల్స్ అనేది వస్తుంది. వెల్కమ్ కింద చూడండి, ఫాల్స్ అనేది వస్తుంది. దానికి ఆపోజిట్గా వర్క్ అయ్యేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అయితే సింబల్ అయితే ఇచ్చామనుకోండి, మనకేమొస్తుంది ట్రూ. చూసారా, ట్రూ అని అయితే వచ్చింది. అంతే, గ్రేటర్ దెన్ ఈక్వల్కి ఆపోజిట్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అలాగే మీరు లెస్ దాన్ కూడా చేయండి. ఏం లేదు, లెస్ దాన్ దగ్గర లెస్ దాన్ సింబల్ అయితే వేస్తే లెస్ దాన్ అయితే వచ్చేస్తుంది. ఇది మనం ఓన్లీ నెంబర్స్కే చూడగలుగుతామా అంటే స్ట్రింగ్లో కూడా చూడగలుగుతాము. స్ట్రింగ్లో ఎలా చూస్తామంటే చూపిస్తాను చూడండి. ఇదే అనమాట లాస్ట్, ఇక్కడతో మనకి క్లోజ్ అయిపోతుంది. వెల్కమ్ టు క్లాస్ ఈ రోజుతో క్లోజ్ చేయాల్సిన ఈ టాపిక్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు అయితే వచ్చింది. ఇక్కడ నేను వచ్చి స్ట్రింగ్ అయితే ఇస్తాను. A=, స్ట్రింగ్లో శామ్, ఓకేనా. B=, శ్యామ్, సరే రామ్, ఓకేనా. ప్రింట్ ఏ ప్లస్ బి, శ్యాము రాము ఒకటేనా అని అడుగుతుంది. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే చూపించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చూపిస్తాను. శ్యామ్ రామ్, సారీ, మనం అడిషన్ అయితే చేసాము. అడిషన్ కాదు ఇక్కడ చేయాల్సింది, ఇది
కంపారిజన్ ఆపరేటర్ కాబట్టి ఈక్వల్ టు ఈక్వల్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు శ్యామ్, బి ఈక్వల్ టు రామ్. శ్యాము రాము ఒకటేనా అని అడుగుతుంది. ఇక్కడ మనకి ఏం చేసింది, శ్యాము రాము ఒకటి కాదు, ఫాల్స్. నేను ఇందాక చెప్పాను కదా 4, 3 అనేది వేరు వేరు నెంబర్స్ కాబట్టి మనకైతే ఫాల్స్ అనేది చూపించా. అదే మీరు శ్యామ్ ప్లేస్లో రామ్ ప్లేస్లో శ్యామ్ అని అయితే నొక్కండి. ఇక్కడ చూడండి, శ్యాము శ్యాము ఒకటేనా అంటే శ్యాము శ్యాము ఒకటే. శ్యాము రాము ఇందాక మనకు ఫాల్స్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తామంటే నాట్ ఈక్వల్ టు సింబల్ అయితే శ్యాము రాము ఒకటేనంటే కాదు. కాదు కాబట్టి కింద మన కండిషన్ కదా, ఈ ప్రింట్ ఏ నాట్ ఈక్వల్ టు బి ఇచ్చాము కాబట్టి ట్రూ అనేసి అయితే వస్తుంది. ఎందుకంటే శ్యాము రాము కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు. ఓకేనా. ఈ రోజు అయితే మన క్లాస్ వచ్చి మనం వచ్చి కంపారిజన్ ఆపరేటర్ వరకు అయితే మనం అయితే చెప్పుకున్నాము. కంపారిజన్ ఆపరేటర్ని ఇంకొక నేమ్ కూడా ఉంటుంది, అది కూడా అయితే మీకు అయితే చెప్తాను. కంపారిజన్ ఆపరేటర్ ఆర్ కండిషన్ ఆపరేటర్. ఓకేనా. ఫైన్. ఈరోజు మన క్లాస్లో ఏమేమి డిస్కషన్ చేసామంటే ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి, అర్థమెటిక్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది మాడ్యులస్ ఇవైతే వస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మనము నార్మల్గా ఆడిషన్ ఎలా చేయాలి, ఇక్కడ కొంచెం లాజిక్గా ఎలా ఆడిషన్ చేయాలి అదైతే మనం అయితే చూసాము. దానికి కావాల్సిన సింబల్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఏడు ఉన్నాయి. దీన్ని చూస్తా ఒక 2 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మీకే మంచిది. అప్పుడు ఈజీగా అయితే అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ వన్ మనం చూసింది వచ్చి కంపారిజన్ ఆపరేటర్ అంటే కండిషనల్ ఆపరేటర్. కంపారిజన్ అన్న ఆపరేటర్ అన్న అనొచ్చు, కండిషనల్ ఆపరేటర్ అన్న అనొచ్చు. 2 వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇక్కడ వరకు అయితే మీకైతే అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. రేపు మన టాపిక్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్ అంటే ఏంది, ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏంది, మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంది, బిట్ వైజ్ ఆపరేటర్ అంటే ఏందో కూడా మీకు రేపు క్లాస్లో అయితే చూపిపోతాను. డే 3 క్లాస్ రేపు అయితే స్టార్ట్ అవుతుంది. మన క్లాసెస్ రెగ్యులర్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రీగా అయితే తెలుగులో అయితే క్లాసెస్ ఉంటుంది. ఎవరైనా సాఫ్ట్వేర్ కోర్సు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్ కూడా షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే గైస్, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.